జిమ్‌ఖానా మూవీ అయితే చూసేసాను భయ్య. సో, ఈ 'జిమ్‌ఖానా' మూవీ వచ్చేసి ఇదొక మలయాళం మూవీ. సో, మలయాళంలో దీన్ని 'అలపుల జిమ్‌ఖానా' అని చెప్పేసి మూవీని రిలీజ్ చేశారు. లైక్ మన తెలుగులో 'జిమ్‌ఖానా' పేరు మీద వచ్చింది. సో, ఇది డైరెక్ట్ చేసింది ఖలీద్ రెహమాన్. ఈ ఖలీద్ రెహమాన్ ఎవడు అని మీరు అడిగితే మాత్రం మీరు ఇన్ కేస్ టొవినో థామస్‌ది ఒక మూవీ ఉంటది 'తల్లుమల' అని చెప్పేసి. ఇఫ్ ఇన్ కేస్ మీకు ఆ మూవీ గుర్తుంటే ఆ మూవీని డైరెక్ట్ చేసింది ఈ డైరెక్టర్ అనొచ్చు. అండ్ ఈ మూవీ యొక్క ప్రొడ్యూసర్ కూడా సేమే. అండ్ ఇంకా ఇందులో యాక్ట్ చేసిన మెయిన్ క్యారెక్టర్స్ పేరైతే నాకు అడగకండి, ఎందుకంటే తెలియదు. అందులో తెలిసింది నాకు ఒకటే, అది మన 'ప్రేమలో' అని ఒక మూవీ ఉంటది కదా. సో అందులో యాక్ట్ చేసిన పర్సన్ మెయిన్ లీడ్ ఎవరైతే ఉంటారో నెస్లిన్. సో అతను యాక్ట్ చేశాడు. సో ఈ మూవీ వచ్చేసి బాగుంది భయ్య, నాకు నచ్చింది. లైక్ స్టోరీ ప్లాట్ విషయం ఏంటంటే ఇంటర్మీడియట్ తర్వాత ఏం చేద్దామని డిసైడ్ అయ్యి దాని తర్వాత వీళ్ళు బాక్సింగ్ లోకి ఏ విధంగా వచ్చారు, దాని తర్వాత ఏం జరిగింది అనేది స్టోరీ. సో ఇది చూసేయచ్చు, ఒక మన ఫ్రెండ్స్ గ్యాంగ్ తోటి మంచిగా చిల్ అవ్వకుండా చూసేయచ్చు. మూవీ బాగుంటది, ఎక్కడ బోర్ రాదు మీకు. నాకు ఎస్పెషల్లీ ఈ మూవీలో నచ్చింది ఏంటంటే బాక్సింగ్ షార్ట్స్ ఏవైతే ఉంటాయో, లైక్ ఆ యొక్క షూట్ చేసే విధానం, ఆ యొక్క ఎడిటింగ్ ప్యాటర్న్ అనేది నాకు బాగా నచ్చింది. ఇఫ్ ఇన్ కేస్ ఈ మూవీ అనేది కాదు, మీకు ఆ తల్లుమల మూవీ చూసుకున్నాం, అందులో మీకు ఎడిటింగ్ ప్యాటర్న్ ఏదైతే ఉంటుందో అది కావచ్చు, ఇంకా కెమెరా వర్క్ కావచ్చు, అందులో ఏ విధంగా ఉంటుందో ఇందులో కూడా బాగానే ఉంటుంది. బట్ అందులో ఇంకా చాలా ఎక్కువ ఉంటుంది. ఓకే, సో ఇందులో నాకు ఎస్పెషల్లీ ఆ బాక్సింగ్ షూట్ చేసే విధానం అది నాకు చాలా బాగా అనిపించింది. ఇంకా ఆటలు అవి ఇవన్నీ ఓకే. ఇంకా ఎస్పెషల్లీ ఇంకా తెలుగు డబ్బింగ్. సో ప్రేమలో లాగా తెలుగు డబ్బింగ్ దీనికి ట్రై చేశారు. బట్ ఓకే, తెలుగు డబ్బింగ్ కూడా బాగానే ఉంది. ఐ హోప్ ప్రేమలో అంతా బాగాలేకపోయినా బాగుంది. ఇది ఒక ఒక్కడి గురించే చెప్పాలని ఏం లేదు మూవీ. ఇక ఇదంతా ఒక టీమ్ ఎఫర్ట్ అన్నట్టు. సో ఇందులో ఉన్న అన్ని క్యారెక్టర్స్ పర్ఫార్మెన్స్, వాళ్ళది యాక్టింగ్ అనేది మీకు కనిపిస్తుంది. ఒక మెయిన్ లీడ్ అని చెప్పినా కానీ అందులో మెయిన్ లీడ్ క్యారెక్టర్ కాకుండా కూడా అందరి క్యారెక్టర్స్ కూడా బాగానే యాక్ట్ చేశారు. సో ముందు చెప్పినట్టుగానే మన ఫ్రెండ్స్ తో పాటు కలిసి చూడొచ్చు, నవ్వుకుంటారు, బాగుంటది మూవీ. సారీ, బాగుంటుంది మూవీ. సో ఐ హోప్ మూవీ అయితే నాకు నచ్చింది, మీకు కూడా నచ్చుతుందని అనుకుంటున్నాను. 'జిమ్‌ఖానా' మూవీ అయితే చూసేసాను భయ్య. సో ఈ 'జిమ్‌ఖానా' మూవీ వచ్చేసి ఇదొక మలయాళం మూవీ. సో మలయాళంలో దీన్ని 'అలపుల జిమ్‌ఖానా' అని చెప్పేసి మూవీని రిలీజ్ చేశారు. లైక్ మన తెలుగులో 'జిమ్‌ఖానా' పేరు మీద వచ్చింది. సో ఇది డైరెక్ట్ చేసింది ఖలీద్ రెహమాన్. ఈ ఖలీద్ రెహమాన్ ఎవడు అని మీరు అడిగితే మాత్రం మీరు ఇన్ కేస్ టొవినో థామస్‌ది ఒక మూవీ ఉంటది 'తల్లుమల' అని చెప్పేసి. ఇఫ్ ఇన్ కేస్ మీకు ఆ మూవీ గుర్తుంటే ఆ మూవీని డైరెక్ట్ చేసింది ఈ డైరెక్టర్ అనొచ్చు. అండ్ ఈ మూవీ యొక్క ప్రొడ్యూసర్